ఇల్లందు మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ నాయకులు దండు సారయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డేనియల్ తెలిపారు. గౌరవ కౌన్సిలర్ గా గెలిచిన ప్రతి ఒక్కరిని ప్రోటోకాల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని, ఒక కౌన్సిలర్ గా సారయ్య తన వార్డు సమస్యలు ఏమీ ఉన్నప్పటికీ అధికారులు మున్సిపల్ చైర్పర్సన్ ను కలవచ్చు అన్నారు. మరో ఇద్దరు బీఆర్ఎస్ సభ్యులు ఎటువంటి విభేదాలు లేకుండా ఉన్నారని, కేవలం 13వ వార్డులో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని చిన్న చిన్న కారణాలతో ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని తెలిపారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి మాట్లాడుతూ తనపై స్థానిక కౌన్సిలర్ సారయ్య ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు తనపై, తన కుటుంబ సభ్యులపై చేస్తున్నారన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నీటి ట్యాంకర్ ఎవరైనా డబ్బులు చెల్లించే విధానంతోనే ఇచ్చే సాంప్రదాయం ఉన్నదన్న విషయాన్ని గమనించాలన్నారు. ఎన్నికల్లో తాము పాల్గొన్న గెలిచిన కౌన్సిలర్ గా సారయ్యను గుర్తిస్తున్నామని, కానీ వార్డు ప్రజల సమస్యల కోసం తమ వద్దకు వస్తున్నారని, కౌన్సిలర్ గా ఉన్న మీ వద్దకు ఎందుకు రావడం లేదో గమనించాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పెండ్యాల రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కొంతమంది మధ్య మీడియాలో మాట్లాడుతూ మరి కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ప్రోటోకాల్ పాటించట్లేదని చెప్పేసి సారయ్య, దండు సారయ్య గారు 13వ వార్డు కౌన్సిలర్ వారు ప్రోటోకాల్కి భంగం కలుగుతూ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా పార్టీని, చైర్మన్ని, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిని నన్ను గౌరవించట్లేదు, నాకు తెలియపరచట్లేదు, నాకు ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పేసి వారు ఇష్టమైనట్టుగా మీడియాలో మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాప్రతినిధిని విమర్శించడం కానీ, విస్మరించడం కానీ అలాంటివి చేయకుండా వాళ్ళు ప్రజలతో ఎన్నికైన వాళ్ళని ఖచ్చితంగా గౌరవించేటటువంటి పార్టీ, రాజ్యాంగ విలువలు తెలిసినటువంటి పార్టీ. ఎందుకంటే స్వతంత్రం కోసం పోరాడినటువంటి, ప్రజల సమస్యల కోసం పోరాడేటువంటి, ప్రజల్ని ఎప్పుడు కూడా విన్నట్టు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్య రాజకీయాలు సరిగా తెలిసి తెలియక, రాజ్యాంగ విలువలు తెలిసి తెలియక ఇష్టం ఉన్నట్టుగా పార్టీని విమర్శించడం, గౌరవ సభ్యులు కోరం కనకయ్య గారిని కూడా, వారిని కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, 2 సార్లు ఎమ్మెల్యే కలిసి ఒకసారి జెడ్పీ చైర్మన్గా రాజకీయ సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి ఎమ్మెల్యే గారి గురించి కూడా ఏదో కొంతమందికి సపోర్ట్ చేస్తున్నాడు, వారు చెప్పినట్టుగా వింటున్నాడు అని చెప్పేసి మాట్లాడడం అది చాలా బాధాకరం. ఎందుకంటే మాట్లాడేటప్పుడు కాస్త ఎవరి గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అని తెలుసుకొని కాస్త భయంగా, విలువగా మాట్లాడితే బాగుంటుంది. మొన్న కొన్ని ఇందిరమ్మ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఒక 15 మందికి, కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది మున్సిపల్ ఆఫీస్లో. ఆ రోజు ఎమ్మెల్యే గారు వారికి ఏదో పనుండి రాలేక చైర్మన్ గారికి ఒప్పచెప్పడం జరిగింది. దాంట్లో 9 గంటలకు 9:30కు ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే సారయ్య గారు ఆ రోజు 11 గంటల వరకు కూడా వారు రాకపోవడం, అప్పటిదాకా వెయిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ సభ్యులతోటి పట్టాలు చైర్మన్ గారు ఇస్తూ వారి పక్కన ఇందిరమ్మ కమిటీ వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఇందిరమ్మ కమిటీలు అనేది ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం. ప్రభుత్వం మేము పేర్లు ఇస్తే దాన్ని కలెక్టర్ గారు అప్రూవ్ చేయడం జరిగింది. అలాంటి కమిటీ ఇస్తే కూడా దాన్ని ప్రోటోకాల్ పాటించడం లేదు, ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి మీడియాలో మాట్లాడడం అనేది చాలా బాధాకరం. వారు అన్నీ తెలుసుకోవాలి. రాజకీయాల్లో ఉండడం, రాజకీయాల్లో తిరగడం కాకుండా ఒక ప్రజాప్రతినిధి ఏ రకంగా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి అనేది కూడా వారు నేర్చుకొని, తెలుసుకొని మాట్లాడితే కాస్త బాగుంటుంది. నా విషయం ఏంటంటే, రోజు కూడా మీరు చూస్తున్నారు, కావాలని చెప్పేసి చెప్పండి దండు సారయ్య గారు
ఓన్లీ మడుగు సాంబమూర్తి గారి కుటుంబాన్ని కావాలని ఒక విధానమైన పద్ధతిలో బదనం చేస్తుంది. ఏంటి ఆ బదనాలు అని చెప్పారంటే, మడుగు సాంబమూర్తి గారి సోదరుడు మడుగు భాస్కర్ గారు పంపులు పెట్టారు నన్ను కాదని అంటున్నారు. మా తమ్ముడు ఎవరింటికి ఎక్కడ పంపు పెట్టారో రాతపూర్వకమైన కంప్లైంట్ ఆయన మున్సిపల్ వార్డు కౌన్సిలర్గా ఉన్నాడు కాబట్టి ఆయన కమిషనర్కి ఇవ్వచ్చు. ఇచ్చి మా తమ్ముడిని పలాని ఎల్లయ్య గారి ఇంట్లో పంపు పెట్టాడు నాకు తెలియకుండా అని చెప్పని మా తమ్ముడిని పనాపు చెప్పేవాడిని. మేము కాదని చెప్పట్లేము. ఆ తర్వాత రెండో విషయానికి వచ్చాడు, మా బావగారు మున్సిపల్ ట్యాంకర్లకి ఇన్ఛార్జ్ వివరిస్తున్నారు. ఎవరైతే సునీల్ సంకువార్ అనే ఇంటికి గాడికి ట్యాంకర్ పంపించిన దాని మీద ఆ డేట్ మీద రిసిప్ట్ కట్ చేశారు. 1000 రూపాయలు రిసిప్ట్ కట్ చేసుకొని అది ట్యాంకర్ పంపించారు. దానికి ఎవరు బాధ్యత ఉండదు. దానికి కౌన్సిలర్లను అడగాల్సిన అవసరం ఉండదు. డబ్బులు కట్టి తీసుకునేదానికి ఆయన డబ్బులు కట్టి తీసుకోపోయిన దాన్ని ఆయన సాంబమూర్తి గారి బావ ట్యాంకర్లు పెడతాడని చెప్పండి ఆరోపణ చేస్తున్నాడు. మూడో విషయానికి వచ్చేటప్పటికి మడుగు వెంకటలక్ష్మి గారు మాకు తెలియకుండా ఇందిరమ్మ ఇళ్ళ పట్టాల్సింది. మడుగు వెంకటలక్ష్మి ఎవరు అంటున్నాడు. మడుగు వెంకటలక్ష్మి అంటే ఆమె ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలలో ఆమె ఒక సభ్యురాలు. దానికి విషయం ఏంటంటే, ముందుగా ఆయనకు వార్డు కౌన్సిలర్గా ఆయన తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఆయన నియమ నిబంధనలు వార్డు కౌన్సిలర్ ఏం చేయాలి ఏం చేయద్దని తెలుసుకోవాలి. దాని మీద ఆరోపణలు చేయమని చెప్పానండి. కావాలని చెప్పానండి కక్ష కట్టినట్టుగా మున్సిపల్ ఆఫీస్ కాడికి పోయి సాంబమూర్తి కుటుంబం నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతుంది. మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది మేము పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకొరకు అని చెప్పంటే, పంపు మా తమ్ముడు పెట్టలేదు, ట్యాంకరు ఆయన బాధ్యత ఆయన డ్యూటీ ఆయన చేసిండు. ఇందిరమ్మ పట్టాలు ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు కాబట్టికే ఆ రోజు నువ్వు రావడం లేట్ అయిన పక్షంలో మున్సిపల్ చైర్మన్ గారు 11 గంటలకి వాళ్ళకి ఇందిరమ్మ కమిటీ సభ్యులను పెట్టుకొని ఇచ్చింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యులను పెట్టుకొని ఆడుండబెట్టే పట్టాలు పంపిణీ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కావాలని చెప్పానని ఆరోపణలు చేస్తే గురిగింజ కాడ కింద ఉన్న నలుపు తెలియదట. నీ వ్యవస్థ ఇల్లందు ప్రజలందరికీ తెలుసు, కూరగాయల మార్కెట్ ఉన్న ప్రజలకు తెలుసు, వ్యాపారవేత్తలకు తెలుసు, అందరికీ తెలుసు. దాన్ని తెలియపరచుకోవడం మంచిది కాదు. నువ్వు వేట్లో ఏ విధంగా వచ్చినావు, ఏ విధంగా మాట్లాడినావు, నీ వ్యవస్థ ఏంటిదని తెలుసు, అందరికీ తెలుసు. నువ్వు మా గురించి మాట్లాడాల్సిన అవసరాలు లేవు. రాజకీయంగా మీరు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి చేస్తాడని చెప్పి అంటాడు. నువ్వు వ్యక్తిగత విమర్శలు నువ్వు చేసుకుంటూ దీంట్లో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మాట్లాడే సమస్యలు ఏమున్నాయి? మేము నీ ఇంటి మీదకి వచ్చి దాడి చేసినామా? లేదు నిన్ను ఎక్కడ నిలబెట్టి మేమని అడిగినామా? మేము ఎవరినైనా ఇబ్బంది పెట్టినామా? నీ మనుషుల్ని పెడితే ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి సాంబమూర్తి రెచ్చిపోతాడని చెప్పి పెట్టమనండి. అలా జరిగిన విషయం ఏంటిది? నా తమ్ముడు డ్యూటీలో ఉన్నాడు, ఆయన పంపు పెడతానని ఆరోపణ ఇస్తాను. పేపర్ రూపంగా రాసివు. కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్ గారు ఎంక్వైరీ చేస్తాడు నిజమా అబద్ధం అనేది. అసలు పంపులు ఎవరు పెడతారు మీ అందరికి కూడా తెలుసు, వార్డు కౌన్సిలర్లో తెలుసు, మీ అందరికీ తెలుసు. పంపులు పెట్టేది ఎవరు? పంపుకు ఎవరైతే ఉంటారో ఆ పంప్ ఫిల్టర్ బెడ్లో ఉన్న వ్యక్తి, ఆ పంపు గల ఇల్లు గల ఆయనకి ఫయాజ్ అనే వ్యక్తి ఆడున్న వ్యక్తిని చెప్పి సంప్రదించి ఓ పలానా పంపు పెట్టని పెడతారు. ముందు అది తెలుసుకోవాలి. పంపులు ఎవరు పడితే వాళ్ళు పెట్టరు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తారు కాబట్టికే వాళ్ళు ఉద్యోగం తీసేస్తారు పంపులు అడ్డగోలుగా పెడితే. అది తెలుసుకోవాలి ముందు. అంతేలేగాని నువ్వు మా కుటుంబం మీద నువ్వు ఆరోపణలు చేసుకుంటూ నువ్వు మానసికంగా మా కుటుంబాన్ని వేధిస్తూ ఇబ్బంది పెట్టుకుంటూ నన్ను మానసికంగా ఇబ్బంది పెడతాను సాంబమూర్తి అనడం ఎక్కడిది? దీంట్లో ఎమ్మెల్యే గారు దీనికి సపోర్ట్గా ఉన్నాడు, మున్సిపల్ చైర్పర్సన్ సాక్షిగా ఇచ్చారని చెప్పని వాళ్ళని బదనం చేయడం ఎక్కడిది? నీ ఆరోపణే కరెక్ట్ కాదంటాను. మీరు ఆరోపించే ఆరోపణలే కరెక్ట్ కాదు. రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే రండి, రాజకీయంగా ఎదుర్కొందాం. అంతేలే కానీ ఇలాంటి చిల్లర మాటలు చిల్లరేషాలు అవి మంచివి కావని చెప్పాలని ఈ పత్రికా ముఖంగా దండు సారయ్య గారికి తెలియపరుస్తున్నా. జనాభా ఎల్లగొడతారు అని చెప్పని జనం ఎవరిని ఎల్లగొడతారు అని చెప్పి. ఎస్, నువ్వు ప్రజలతోటి నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివి. మేము ప్రజలతోటి నువ్వు గెలిచిన ఓట్లు ఎన్ని అయినా కూడా నీది గెలిపే, మేము కాదని మేము అంటలేము. కానీ నేను సాగుతాను. జనం నీ కాడికి ఎందుకు రావట్లేరు? అది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ప్రజా సమస్యలు ఉన్న జనము నీ కాడికి వచ్చి సమస్య ఎందుకు చెప్పుకుంటలేరు? అది ఆలోచించుకో. దాన్ని ఆలోచించుకో. ప్రజలకు నేను ఏ విధంగా చేరవైతానా, ప్రజలకు ఏ విధంగా దగ్గర అవుతానా, నేను ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలా అనేది ఆ విధంగా ఆలోచన చేసుకో. కానీ అడ్డగోలు వాటలు మాట్లాడడం,
విధానాలు మార్చుకుంటే బాగుంటుందని చెప్పాలని దండు సారేకి పత్రికా ముఖంగా తెలియపరుస్తుంది.